1 మంత్ లో 10 కేజీస్ వెయిట్ లాస్ చేయొచ్చా? వెల్కమ్ టు డే 19 ఆఫ్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. 30 ఆర్ 45 డేస్ లో 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాలని చెప్పి నువ్వు చాలా దగ్గర చూసుంటావు. యాక్చువల్ గా ఇందులో రియాలిటీ ఏంటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడు. అంత తక్కువ టైంలో ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలంటే నువ్వు ఒక రోజులో 1000 క్యాలరీస్ కంటే తక్కువ ఫుడ్ తీసుకోవాలి. ఇంత లో క్యాలరీ డైట్ ఫాలో అయితే 1 వీక్ లో 2 to 4 కేజీస్ వెయిట్ లాస్ అయిపోతావు. 1 వీక్ లో ఇంత వెయిట్ లాస్ అయ్యానని చెప్పి ఫుల్ హ్యాపీ ఉంటావు. బట్ నీ బాడీలో జరిగింది తెలుసుకుంటే షాక్ అయిపోతావు. ఎంత లో క్యాలరీ డైట్ ఫాలో అయితే నీ బాడీ సర్వైవల్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల నీ మెటబాలిజం క్రాష్ అయిపోయి తక్కువ క్యాలరీస్ తిన్నప్పటికీ ముందున ఫ్యాట్ లాస్ చేయడం చాలా హార్డ్ అయిపోతుంది. సరేలే ఫస్ట్ వీక్ లో ఇంత వెయిట్ తగ్గాను కదా అని చెప్పి ఇంకొంచెం హార్డ్ గా కష్టపడి 10 కేజీలు 30-45 రోజుల్లో తగ్గిపోతావు. తగ్గిన 10 కేజీల్లో ఫ్యాట్ తో పాటు వాటర్, మసల్, గ్లైకోజన్ లాంటివి కూడా యాడ్ అయ్యి ఉంటాయి. అంటే నీ బాడీలో ఉన్న ఆ కొంచెం మసల్ కూడా పోతుంది. దీనివల్ల నీ బాడీ ఫుల్ సాఫ్ట్ గా అయిపోయి ఫ్యూచర్ లో చిన్న దెబ్బ తగిలినా ఎముకలు ఇరిగిపోతాయి. సెకండ్, నీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. దీనివల్ల హెయిర్ లాస్, స్కిన్ ఇష్యూస్ వస్తాయి. మగోళ్ళకైతే టెస్టోస్టెరాన్ కంప్లీట్ గా డ్రాప్ అయిపోతుంది. ఆడోళ్ళకైతే మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్ గా 1 మంత్ లో ఎంత వెయిట్ లాస్ అవ్వాలో తెలుసుకోవాలంటే ఈ రీల్ ని నాకు షేర్ చేసి కామెంట్ లో స్మార్ట్ ఫ్యాట్ లాస్ అని కమెంట్ చేయి. PDF ని సెండ్ చేస్తా.